గుడ్ ఈవినింగ్ అండి. కొత్త బంగారు లోకం తర్వాత మళ్ళీ ఒక కొత్త వాళ్ళతో సినిమా తీయాలని అనుకున్నప్పుడు సాయి కిరణ్ అడివి ఆఫీస్కి వచ్చి ఒక సార్ లో బడ్జెట్ సినిమా 2 crores ఒక సినిమా మీకు తీసి కాపీ ఇస్తాను అన్నాడు. టెంప్ట్ అయిపోయాను. 2 కోట్లలో సినిమా తీయడం ఏంటి, మనకు చేత కావట్లేదని. సో అంతకుముందు సాయి కిరణ్ అడివి తీసిన వినాయకుడు సినిమా చూసి మొత్తం ఏపీ ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుడు మేమే రిలీజ్ చేసాం అది. సో ప్రేక్షకులు దానికి ఎంత సక్సెస్ చేశారో తెలుసు. సో అది నచ్చి సాయి కథ చెప్తానగానే కథ విని ఆ కథని అప్రూవల్ చేసి సో దీనికి కొత్త వాళ్ళు కావాలని ఆడిషన్స్ మొదలుపెట్టాం. ఆ కథ ఓకే అయిన తర్వాత మా బ్యానర్ నుంచి ఓ మై ఫ్రెండ్ సినిమా రిలీజ్ చేసాం. సో ఓ మై ఫ్రెండ్ రిలీజ్ కాగానే దాంట్లో ఆనెస్ట్గా ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ కూడా ఉండొచ్చు అని చెప్తే ప్రేక్షకులు 100% యాక్సెప్ట్ చేయలేదు. సో అప్పుడే మళ్ళీ సాయిని పిలిచి ఈ కథలో కూడా చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది, ఆ ఎక్స్పెరిమెంటల్ది కాకుండా ఆనెస్ట్గా చెప్పడానికి కథని మళ్ళీ రీరైట్ చేసాం. రీరైట్ చేస్తూ దాన్ని కంటిన్యూ చేసి స్క్రిప్ట్ లాక్ అయ్యాక ఆడిషన్ చేసాం. ఆ ఆడిషన్స్లో ఫస్ట్ ఉన్న హీరోలు సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్ అండ్ అరుణ్, ఈ ముగ్గురు హీరోలుగా ఫిక్స్ చేసి ఫోటో షూట్ కూడా కంప్లీట్ చేసాం. కానీ మళ్ళీ ఏదో డౌట్, వీళ్ళందరికీ ఆల్రెడీ ప్రేక్షకుల్లో ఒక గుర్తింపు ఉంది. సాయి ధరమ్ తేజ్ అంటే మళ్ళీ చిరంజీవి గారి మేనళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇది కరెక్ట్ కాదని మళ్ళీ వాళ్ళని ముగ్గురిని పిలుచుకొని సారీ చెప్పి సో అందరు కొత్త వాళ్ళు కావాలని ఆడిషన్స్ మొదలుపెట్టి సెలెక్ట్ చేసాం. దిస్ ద ఫస్ట్ ఎపిసోడ్. ఓకే సార్, సో మరి చాలా చక్కగా చెప్పారు, క్రిస్ప్ గా చెప్పారు. మరి యాక్చువల్ ఇవాళ సాయి ధరమ్ తేజ్ యూఎస్ లో లేకుంటే తను, సందీప్ కిషన్, అరుణ్ వాళ్ళు మా చీఫ్ గెస్ట్ యాక్చువల్. సో తేజ్ అక్కడ ఉండడం వల్ల సందీప్ ఒకటే వచ్చాడు. థ్యాంక్ యూ సందీప్.